ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా బాపట్ల మండలం మర్రుప్రోలు వారిపాలెం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు మహేష్ కు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం కోసం దాతలు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజిండ్ల శ్రీనివాసరావు, అధ్యక్షుడు బొన్రెడ్డి గోపి, కోశాధికారి భోగి సువర్ణరాజు, మద్దిపోయిన గోపి, బండ్రెడ్డి అంకమ్మరావు, షేక్ షుబాని, రెయిన్బో చంద్రశేఖర్, బొగ్గవరపు శివ, రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరుపుపాలెం గ్రామంలో మోహన్ అనే ఒక నాకు తెలిసి చిన్న వయసే, అతనికి 2 కిడ్నీలు ప్రాబ్లం రాలంటే రోజు మార్చి రోజు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి అతనికి. అంటే బయట ఏదో చిరు వ్యాపారం చేసుకుంటా జీవనోపాధి సాగిస్తున్న వ్యక్తి ఒకసారిగా ఆరోగ్య సమస్య ఒకసారిగా వచ్చేటప్పటికి మా చంద్రశేఖర్ రెయిన్బో మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు మన దృష్టికి తేవడంతో ఈ రోజున మన మిత్రులందరం కలిసి ఈ రోజు వచ్చి అతనికి మన చేతనైన చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఏంటంటే చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యతో అంటే రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే ఎంత హీనంగా వేసుకున్నా కానీ రోజు మార్చి రోజు 2,000 3,000 అట్లా ఖర్చు అయ్యే పరిస్థితి. అసలు ఆర్థిక పరిస్థితినే ఉన్నా చాలా దీనస్థితిలో ఉంది. ప్రభుత్వాలు కూడా కొంచెం అతన్ని చూసి అతనికి ఏమైనా ఆర్థిక సహాయం అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్ లాంటిది కానీ ఇట్లాంటి ఏదన్నా ఉంటే కొంచెం చేసి పెడితే అతని ఆరోగ్య సమస్యలు మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మా సాయ చేతులు మేము ప్రయత్నిస్తాం. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఒకళ్ళిద్దరు అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి అతను సాయం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వ్యక్తులు అవుతాం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా ఎస్ఎన్జి జూనియర్ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ప్రచురించిన కరపత్రాలను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వ డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి ఆవిష్కరించారు.